అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు, అలాగే కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కౌలు రైతులకు, అలాగే మిగిలినటువంటి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి కౌలు రైతులకు, మిగిలినటువంటి రైతులకు కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు ఏ రైతులకు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతును కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో, మనకు ముఖ్యంగా భూమి ఉన్నటువంటి రైతులు, అలాగే కౌలుకు తీసుకునే భూమి సాగు చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి అందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు. మిగిలినటువంటి పథకాలను అయితే పట్టించుకోకుండా మనకు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు రావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. మరి త్వరలోనే మనకు ఈ తొలి విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు 15వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుందన్నమాట. మరి ఇక్కడ ఆదేశాలు కనుక జారీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు కూడా ఈ యొక్క రైతులు పంటలు నష్టపోవడం జరిగింది. వారికి కూడా సాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి అంతేకాకుండా ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా మనకు ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట. మరి రైతులు కూడా ఆ విధంగానే రెడీగా ఉన్నారు. వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే రైతులకి యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. ఇప్పటికే డబ్బులు జమ చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల ఈ డబ్బులు అయితే వాయిదా పడడం జరిగింది. సాంకేతిక కారణాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేక కానీ, ఇలా అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క పథకం అనేది వాయిదా పడింది. మరి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించాలని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క పథకం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది అంటే పీఎం కిసాన్కి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి ఇంకా మనకు అవకాశం కల్పించలేదు. మరి అన్నదాత సుఖీభవ పథకానికి అవకాశం కూడా కల్పించబోతోంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం మీరు అనుకున్నట్లుగానే ఇక్కడ మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లై చేసుకోండి. అర్హత ఉంటే కనుక మీరు తప్పకుండా అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఇప్పుడు పీఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు యొక్క సాయాన్ని అయితే మనకు అందిస్తూ ఉందన్నమాట.
మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. మరి మీరు ఊహించినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోండి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క పథకం ద్వారా రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి. త్వరలోనే అర్హుల జాబితా కూడా విడుదల చేస్తారు. అర్హుల జాబితా విడుదల చేసి అర్హుల జాబితా ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పొందాలనుకుంటున్నారో వారికి, అలాగే మనకి ఇప్పటికే పీఎం కిసాన్ కూడా 19 విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక 20 విడత డబ్బులకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. 20 విడతను కూడా విడుదల చేయబోతోందన్నమాట. 20 విడత కింద కూడా మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది. చేస్తామని చెప్పి మంత్రి హామీ ఇచ్చారు. మరి ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. మరొక వైపు మనకు మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది. మరి అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం మనకు 9,400 కోట్ల రూపాయలనైతే కేటాయించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది. అన్నదాత సుఖీభవ సాయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు వారికి డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట. మరి ఇందులో భాగంగానే మనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇక్కడ కీలక ప్రకటనలు అయితే చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీగా లబ్ధి చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఇక దాదాపు ఇప్పటికే మనకు రాష్ట్రం 9.74 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, అదనంగా 1.13 లక్షల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని గత ప్రభుత్వం పెట్టిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆర్థిక భరోసా కింద అందించేటువంటి పథకాలన్నిటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000 రూపాయలతో పాటు అదనంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలను విడతకు 4,500, విడతకు 4,500, 5,000 అంటే 3 విడతల్లో 3 విధాలుగా ఆ యొక్క 14,000 రూపాయల సాయాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద మనకు ప్రధానమంత్రి పీఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులు అయితే వేయడానికి స్పష్టం చేస్తున్నారు. ఇక 3 విడతల్లో మనకు ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని, ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరింత ముందుకెళ్తారని, ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం. మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు. మరి అన్నదాత సుఖీభవ పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులు అయితే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట. మరి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడుతోంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయల కోసం 6,300 కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా
సంవత్సరానికి అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో వారు పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 3 విడతల్లో 6,000 రూపాయల కింద 19 విడతల డబ్బులను పూర్తి చేశారు. గత ఫిబ్రవరి 24వ తారీఖున ఈ యొక్క పీఎం కిసాన్ 19వ విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇంకా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఈ పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి. పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మరి ఒకేసారి ఇప్పుడు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ కలిపి మే నెలలో మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే అందిస్తూ ఉంటాను.